హలో గైస్, ఈ వీడియోలో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ డిఫెన్స్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది మంచి రివర్సెస్ వచ్చాయి కదా, మేము హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసాం. లైక్ కోచిన్ షిప్ యార్డ్లో కానివ్వండి, మెజ్డాక్ కానివ్వండి, హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసాం. సో హోల్డ్ చేయాలా లేదా యావరేజ్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే అదాని గ్రూప్ స్టాక్స్ ఏదైతే మనకి బ్రైబరీ కేసు నడుస్తుందో, సో ఈ ఎలిగేషన్ ఏదైతే నడుస్తుందో దానివల్ల అదాని గ్రూప్ స్టాక్స్ పడడం జరిగింది. ఆ తర్వాత సో కొంత న్యూస్ రావడం, ఆ తర్వాత మళ్ళీ అదాని గ్రూప్ స్టాక్స్లో మంచి రివర్సల్స్ రావడం జరిగిందనమాట. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద అదాని గ్రూప్ స్టాక్స్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి దగ్గర చూడండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా. సో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ సెకండ్ ఛానల్లో ఫర్దర్గా రావడం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా సెకండ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మనం ఏదైతే డిఫెన్స్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఫస్ట్ స్టాక్ మెజ్డాక్ అనమాట. సో రీసెంట్ టైమ్స్లో మెజ్డాక్ ఆల్మోస్ట్ 5 to 6 months నుంచి కంటిన్యూస్ ఫాల్లోనే నడుస్తుంది. సో లోవర్ హైస్ లోవర్ లోస్ చేసుకుంటే కంటిన్యూస్ ఫాల్ అయింది. సో మనం మల్టిపుల్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. సో డిప్స్లో యాడ్ చేసుకుంటే ఎవ్రీ 500 points ఫాల్లో అక్యూములేట్ చేసుకోమని కూడా చెప్పుకున్నాం. ప్రజెంట్ అయితే మంచి రివర్సల్స్ కనిపించే లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి 4-5 days బట్టి ఆల్మోస్ట్ 500 points దాకా కూడా మెజ్డాక్ రికవరీ అనేది కనిపించింది అనమాట. ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే 5,000-5,500 లెవెల్స్ దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక సో కొంత యావరేజ్ అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ లెవెల్స్ బాగానే ఉన్నాయి. ఒకవేళ మండే రోజు మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి 4,500 పైన స్టాక్ సో సస్టైన్ అయితే కనుక యావరేజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక్కసారి యావరేజ్ చేయకండి, మళ్ళీ కూడా ఏమైనా ఫాల్ అయితే కనుక 4,000-3,500 లెవెల్స్ దాకా మినిమం యావరేజ్ చేసుకుంటూ ఉండండి, ఒకేసారి బై చేయకండి గైస్. సో ఇది మనకి మెజ్డాక్ స్టాక్ గురించి అనమాట. సో షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే తీసుకుందాం అని కూడా చాలామంది అడుగుతున్నారు. ఒకవేళ 4,500 పైన సస్టైన్ అయితే కనుక సో యాడ్ చేసుకోవచ్చు అనమాట, స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి హాల్ గైస్. సో హాల్లో కూడా మంచి రివర్సల్ కనిపించింది. ఆల్మోస్ట్ 500 points రికవరీ అనేది కనిపించింది. చాలామంది కూడా హాల్ని కూడా 5,000-5,500 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, టాప్ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, యావరేజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట, ఈవెన్ టెలిగ్రామ్లో కూడా. సో ఈ పర్టికులర్ స్టాక్ అయితే కనుక మంచి రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది 4,500 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి బ్రేక్ ఫాల్ అయిందనమాట. సో ఈ రీజన్ పైన సస్టైన్ అయితే అప్పుడు యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి హాల్ గురించి అనమాట. అలాగే పరాస్ డిఫెన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. ప్రజెంట్ అయితే కనుక ఈ స్టాక్ స్టిల్ ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్గానే ఉంది. ఇక్కడ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. 1,100 అబోవ్ సస్టైన్ అయితే మీరు ఒకవేళ హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే యావరేజ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక బెటర్ ప్రజెంట్ అయితే కనుక ఈ స్టాక్ని అవాయిడ్ చేయండి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక సో 1,100 పైన సస్టైన్ అయితే కనుక యావరేజ్ చేసుకొని మీ ప్రైజెస్కి రాగానే బుక్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ లాంగ్ టర్మ్ పర్పస్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక అవాయిడ్ చేయండి గైస్. అలాగే నెక్స్ట్ బీడిఎల్ స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు. మనం లాస్ట్ వీక్ ఎస్టర్డే వీడియోలో కూడా సో సెకండ్ ఛానల్లో మనం ఈ పర్టికులర్ వీడియోలో కూడా మనం డిస్కస్ అనేది చేసాం అనమాట బీడిఎల్ గురించి. సో మంచి రివర్సల్ వచ్చింది, అక్యూములేట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పుకున్నాం. సో స్టాక్ అయితే కనుక స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది. సో ఈ రివర్సల్ ఏదైతే ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక 1,250-1,400 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ పర్టికులర్ స్టాక్ని కూడా కొంత క్వాంటిటీ యావరేజ్ చేసుకోవచ్చు. మనం లాంగ్ టర్మ్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. సో 900 నుంచి 1,000 ప్రీవియస్ సపోర్ట్ ఉంది, ఆ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోమని కూడా మనం మల్టిపుల్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం అనమాట. సో ఇది మనకి బీడిఎల్ గురించి అనమాట. సో చాలామంది కోచిన్ షిప్ యార్డ్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఆల్మోస్ట్ మేము 2,400 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసాం, కొంతమంది వచ్చేసరికి 1,800 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసాం, అక్యూములేట్ చేసుకోవచ్చు అని. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే షార్ట్ టర్మ్కి పర్టికులర్గా అయితే కనుక, ఎందుకంటే ఇది బుక్ ఎంట్రీలో ఉందంటే ఇంట్రాడే అలో లేదు, అంతేకాకుండా ఏఎస్ఎం లిస్ట్లో ఉంది కాబట్టి స్టాక్ మళ్ళీ పడితే లోవర్ సర్క్యూట్స్ టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే అవాయిడ్ చేయండి. బట్ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక మంచి రివర్సల్ అయితే కనిపిస్తుంది, కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి కోచిన్ షిప్ యార్డ్ గురించి. సో ఇవన్ మాట డిఫెన్స్ స్టాక్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ అదాని గ్రూప్ స్టాక్స్. అదాని గ్రూప్ ఏదైతే రీసెంట్లీ బ్రైబరీ కేసు నడుస్తుందో సో దానివల్ల స్టాక్స్లో ఫాల్ కనిపించింది. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా హెవీగా ఒక 25% నుంచి 30% కరెక్ట్ అయ్యాయి. అదాని పోర్ట్స్ కానివ్వండి, అదాని గ్రీన్ ఎనర్జీ కానివ్వండి, సో అదాని ఎనర్జీ సొల్యూషన్స్ కానివ్వండి, అదాని పవర్ కానివ్వండి, ఆల్మోస్ట్ అన్ని అదాని గ్రూప్ స్టాక్స్లో హెవీ ఫాల్ కనిపించింది అనమాట. బట్ ఏవైతే ఆ బ్రైబరీ కేసు ఏదైతే యూఎస్ వాళ్ళు చెప్పారో సో అది మనకి ఇక్కడ ఉన్న లాయర్స్, పెద్ద పెద్ద లాయర్స్ ఏమని చెప్పారంటే కనుక లేటెస్ట్ న్యూస్ ప్రకారం సో ఇది మనకి బేస్లెస్, అలాగే పొలిటికల్ పార్టీస్ వల్ల కొంత ఆ
ప్రెషర్ వల్ల సో ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు యూఎస్ వాళ్ళు అని చెప్పేసి కొంత న్యూస్ వచ్చింది. సో అందువల్ల బేస్లెస్ అని చెప్పేసి పెద్ద పెద్ద లాయర్లు చెప్పడం వల్ల స్టాక్స్లో కొంత పాజిటివ్ మూమెంట్ కనిపించింది. అంటిల్ మనకి మోడీ గవర్నమెంట్ ఉన్నంత వరకు కూడా అదాని వాళ్ళకి కొంత సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ పర్టికులర్ న్యూస్ బట్టి అలాగే ప్రీవియస్గా మనం చూస్తే కనుక హెడెన్బర్గ్ రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ అదాని పోర్ట్స్ని తీసుకుంటే కనుక 900 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ ఆల్మోస్ట్ 400 లెవెల్స్ దాకా వచ్చింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అదాని గ్రూప్ స్టాక్స్ హై వాలటిలిటీ స్టాక్స్ అనమాట. ఎప్పుడైతే వీటి మీద ఎలిగేషన్స్ పడతాయో ఖచ్చితంగా ఏదైతే హెవీ ఫాల్స్ అనేవి కనిపిస్తాయి. ఆల్మోస్ట్ 40% 50% కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇటువంటి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ 5% లేదా 6% ఆఫ్ యువర్ క్యాపిటల్ మాత్రమే అదాని గ్రూప్ స్టాక్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే పోర్ట్ఫోలియో నిండా అదాని గ్రూప్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి కదా ఇన్వెస్ట్ చేస్తే కనుక సో ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక సో పడే ఛాన్స్ ఉంటాయి. ఇంత కంటిన్యూస్గా ఎలిగేషన్స్ రావడం కూడా సో ఖచ్చితంగా ఇష్యూయే. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే కనుక 5 to 6% ఆఫ్ యువర్ టోటల్ క్యాపిటల్, ఫర్ ఎగ్జాంపుల్ మీ టోటల్ క్యాపిటల్ ఒక 10 lakhs అనుకోండి, దాంట్లో 5 to 6 lakhs 50,000 లేదా 1 lakh సో 1.5 lakh మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి అదాని గ్రూప్ స్టాక్స్. అంతకంటే ఎక్కువ ఉంటే కనుక బెటర్ టైం మీరు కనుక ప్రాఫిట్స్లో ఉంటే బుక్ చేసుకోండి. మళ్ళీ లో లెవెల్స్లో ఎప్పుడైనా వస్తే కనుక అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. దాంట్లో కూడా మంచి స్టాక్స్ని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అదాని గ్రూప్ స్టాక్స్లో అదాని పోర్ట్స్ కానివ్వండి, అదాని విల్మర్ కానివ్వండి, ఇవి కొంత మంచి కంపెనీస్ అనమాట. వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ కొంత వాలటిలిటీ స్టాక్స్ మళ్ళీ పడితే మళ్ళీ రేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉన్న స్టాక్స్ అనమాట. సో అటువంటి స్టాక్స్ని కొంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో, ఈ బ్రైబరీ కేసు ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో సో ఆల్మోస్ట్ 1300 రూపీస్ స్టాక్ కాస్త 1000 రూపీస్కి వచ్చింది. మళ్ళీ ఎప్పుడైతే మనకి పాజిటివ్ న్యూస్ మన దాంట్లో కొంత పాజిటివ్ న్యూస్ ఏదైతే బేస్లెస్ అని చెప్పేసి ఎప్పుడైతే పెద్ద పెద్ద లాయర్స్ ఇవన్నీ చెప్పడం కొంత మార్కెట్లో రికవరీ, ఈ పర్టికులర్ స్టాక్స్లో రికవరీ అనేది కనిపించింది అనమాట. సో చాలామంది అడుగుతున్నారు షార్ట్ టర్మ్కి ఈ పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా రిస్క్, ఎందుకంటే పెరిగితే ఓకే మీరు 12%, 15%, 20% పైకి వెళ్తాయి. బట్ ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి ఏదైనా న్యూస్ వస్తే కనుక 12%, 15%, 20% పడిపోయే ఛాన్స్ ఉంటాయి. సో ఎప్పుడు ఇటువంటి వాలటిలిటీ స్టాక్స్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఇంట్రాడే కనుక చేసుకుంటే కనుక మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అదాని పవర్ కానివ్వండి, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఈరోజు ఆల్మోస్ట్ 18% దాకా కూడా రేజ్ అయింది. మేము ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్లో 5 to 8% తీసుకున్నాం అన్నమాట ఈక్విటీ ఇంట్రాడేలో. సో అలా ఈక్విటీ ఇంట్రాడే చేసుకుంటే కనుక ఆ రోజే మనం ప్రాఫిట్ లాస్ అయితే స్మాల్ లాస్ తీసుకుని ఎగ్జిట్ అవుతాయి. 1%, 2% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 5%, 8% తీసుకోవడం బెటర్ అనమాట. ఈవెన్ అదాని గ్రీన్లో కూడా ఈరోజు ఆల్మోస్ట్ సో 18% దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది. మేము ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్లో 1220 రూపీస్ అరౌండ్గా తీసుకున్నామంటే ఈ పర్టికులర్ స్టాక్ 1340 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. హెవీ ర్యాలీ అనేది కనిపించింది అనమాట. ఆ విధంగా ఇంట్రాడే తీసుకోవడం బెటర్ అనమాట. షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తే కనుక మళ్ళీ ఎప్పుడైతే బ్యాడ్ న్యూస్ వస్తుందో స్టాక్లో హెవీ కరెక్షన్స్ 20% పడిపోయే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో అందువల్ల షార్ట్ టర్మ్కి అవాయిడ్ చేయండి. మీరు ఆల్రెడీ హై లెవెల్స్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీ ప్రైజెస్ వస్తే కనుక స్లైడ్గా బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ పర్టికులర్ స్టాక్ కూడా చూడండి, ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో ఆల్మోస్ట్ 2000 రూపీస్ స్టాక్ కాస్త 500కి వచ్చింది. ఇంత హెవీ ఫాల్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి సో న్యూస్ వచ్చినప్పుడు. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే కనుక మీరు మంచి ప్రాఫిట్స్లో ఉంటే బెటర్ స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని మీ లెవెల్స్ దాటి స్లైడ్ ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే అదాని పవర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ప్రజెంట్ అయితే కనుక బేస్లెస్ అని చెప్పేసి ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో ఆ పెద్ద పెద్ద లాయర్స్ దగ్గర నుంచి సో స్టాక్లో మంచి రివర్సల్స్ కనిపించాయి. బట్ ఇటువంటి స్టాక్స్ చాలామంది 650 లెవెల్స్ దగ్గర 700 దగ్గర ఇన్వెస్ట్ చేసాం, హోల్డ్ చేయొచ్చు అని కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. సో హై లెవెల్స్కి వస్తే కనుక మీ లెవెల్స్కి వస్తే కనుక బెటర్ ఎగ్జిట్ అవ్వండి. మళ్ళీ ఫాల్ కోసం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి ఎప్పుడు కూడా. సో ఎప్పుడైతే న్యూస్ వస్తున్నాయో హెవీ ఫాల్స్ కనిపిస్తున్నాయి ఈ పర్టికులర్ స్టాక్స్లో, మళ్ళీ ఆ న్యూస్ అయిపోయిన తర్వాత అదంతా ఫేక్. అంటిల్ గవర్నమెంట్ ఏదైతే మోడీ గవర్నమెంట్ అంతవరకు కూడా అదాని గ్రూప్ స్టాక్స్కి బ్యాకప్ ఉంటుంది, అదాని గ్రూప్కి కొంత బ్యాకప్ ఉంటుంది. కాబట్టి ఆ స్టాక్స్ ఖచ్చితంగా మళ్ళీ కూడా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మీ ప్రైజెస్ దాకా వెయిట్ చేయండి, యావరేజెస్ చేసుకోకండి. ఎందుకంటే సో మళ్ళీ క్యాపిటల్ని మనం ఈ పర్టికులర్ స్టాక్స్లో డంప్ చేయకండి ఎప్పుడు. సో పడిపోయినప్పుడు సో బెటర్ వెయిట్ ఫర్ మీ లెవెల్స్ దాకా వెయిట్ చేసి అక్కడ బుక్ చేసుకుని మళ్ళీ లో లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే 5 to 6% ఆఫ్ యువర్ క్యాపిటల్ మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి. అలాగే ఏటీఎస్జీల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా సో మంచి రివర్సల్ అయితే వచ్చింది. మీ ప్రైజెస్ దాకా వెయిట్ చేసి సో పెట్టుకోండి. షార్ట్ టర్మ్కి అయితే కనుక బెటర్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే 1 day పెరుగుతాయి, నెక్స్ట్ 2 days పడిపోవచ్చు, లేదా నెక్స్ట్ 2 days పెరిగి 3rd day పడిపోవచ్చు అనమాట. షార్ట్ టర్మ్కి అవాయిడ్ చేయండి. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా లేకపోతే ఇంట్రాడే అయినా చేసుకోవచ్చు అనమాట. మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇదనమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.